Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను దేవుని వాక్యంలోకి వెళ్దాం. సో నేను ప్రతి వారం ఇక్కడ చర్చిలో ఒక విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం, దేవుని రాజ్యం గురించి. చాలా అవసరం పిల్లరా, క్రైస్తవులకి అంటే రక్షణ పొందుకున్న వాళ్ళకి ఈ యొక్క వాక్యము చాలా ఇంపార్టెంట్ వాక్యం, దేవుని యొక్క రాజ్యం అనే విషయం టాపిక్. సో దేవుని రాజ్యం గురించి వింటున్నాం మనము. ఇది ఈరోజు స్టార్ట్ కావడం కాదు, కానీ అనేక నెలల నుంచి చెప్పబడుతుంది ఈ యొక్క టాపిక్ మీ ముందు. సో రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే జ్ఞాపకం ఉంటుంది, ఒకవేళ లేకుంటే మీరు వీడియోస్ ఉన్నాయి చూడండి దాంట్లో. ఓకే, సో ఈరోజు అదే టాపిక్లో నుంచి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి నేను. సో దేవుని రాజ్యం, యేసు ప్రభువు 30 సంవత్సరాల వయసు నుంచి తన సేవ ఆరంభించాడు. 3.5 సంవత్సరం ఆయన ఈ భూమి మీద సువార్తను ప్రకటించాడు. ఆ 3.5 సంవత్సరంలో ఆయన అద్భుతాలు చేయడము, సామర్థ్యమైన కార్యాలు చేయడము, చనిపోయిన వాళ్ళు లేపడము, చాలా కార్యాలు చేస్తూ ముఖ్యంగా ఆయన దేవుని రాజ్యం గురించే బోధించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు దేవుని రాజ్యం గురించి చెప్పేవాడు. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏమంటే, దేవుని రాజ్యము మా ఇనాల లేడీస్ ముందర కింద కూర్చున్నారు, దేవుని రాజ్యం వచ్చేసింది, దేవుని రాజ్యము మీ మధ్య ఉంది, దేవుని రాజ్యం మీలో ఉంది అని చెప్పాడు. నిజం పిల్లరా, యేసు ప్రభువు మొదటి రాకడ ద్వారా ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచినప్పుడు దేవుని రాజ్యం లేసేసాయి. దేవుని రాజ్యం ఆల్రెడీ మనలో ఆరంభమైంది, మన మధ్య ఉంది. ఆ రోజు కూడా యొక్క ఫరిసయ్యులు, సద్దుకయ్యులు, మత గురువులకి అర్థం కాల. యేసుప్రభు చెప్పినప్పుడు దేవుని రాజ్యము మన మధ్య ఉంది అన్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగేవారు యేసుప్రభుని, అయ్యా ఎక్కడుంది దేవుని రాజ్యము? ఎందుకంటే వాళ్ళు అనుకునే వాళ్ళు దేవుని రాజ్యం వచ్చినప్పుడు, మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్య యేసుప్రభుని మెస్సయ్య అనేవాళ్ళు, బైబిల్లో అలా పిలువబడింది. వాళ్ళు అనుకునే వాళ్ళు ఈయన వచ్చేసి మనల్ని ఈ యొక్క రోమా సామ్రాజ్యం నుంచి, గవర్నమెంట్ నుంచి విడిపించి మాకు సొంత రాజ్యం ఇచ్చి మాకు ఈ బంధకాలు లేకుండా మమ్మల్ని హ్యాపీగా పెడతారని వాళ్ళు అలా బైబిల్లో రాయబడింది, అలా నమ్మేవాళ్ళు. అయితే యేసు ప్రభువు వచ్చిన విధానం మీరు చూస్తే వాళ్ళు అనుకున్నట్లా రాలేదు. కానీ కార్యాలన్నీ ఆయన చేస్తానే, కార్యాలన్నీ అద్భుతాలు కానీ, చనిపోయిన లేపడం, నీళ్ళ మీద నడవడము, 5 రొట్టెలతో 1000 మందికి పంచడము, ఇవన్నీ ఆ మత గురువులు, ఫరిసయ్యులు, సద్దుకయ్యులు, అక్కడ ఉండే ప్రజలు చూసేవాళ్ళు, యూదులు ముఖ్యంగా. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అనిపించేది, మెస్సయ్య వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తానని బైబిల్ చెప్తాంది కదా, అవన్నీ ఈయన చేస్తున్నాడే. కానీ ఈయన చూస్తే ఒక సామాన్య మానవుడు మాదిరి బోధించుకుంటూ తిరుగుతున్నాడు. దాంతోపాటు ఈయనతో పాటు ఎవరెవరిని వేసుకొని తిరుగుతాడంట, చేపలు పట్టే వాళ్ళని, వ్యభిచారం చేస్తూ ఆయన దగ్గరికి వచ్చి మారిపోయిన వారని అనేక మంది ఇట్లా వాళ్ళని వేసుకొని తిరుగుతున్నాడే. మెస్సయ్య చేసే పనులు చేస్తున్నాడు, కానీ మెస్సయ్య మేము చదువుతున్నట్లుగా బైబిల్లో ఒక రాజుగా లేడే, ఈయన కిరీటం లేదే, ఈయన మీద గుర్రంలో రాలేదే, ఈయనకు ఒక పెద్ద ప్యాలెస్ లేదే అని పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది వాళ్ళ మధ్య. అందుకే మాటికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు వాళ్ళు, అయ్యా నువ్వు ఎవరు? యేసుప్రభు నేనే మెస్సయ్య అని. వాళ్ళు అడిగేవారు, నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ వచ్చేసింది అనేవాడు యేసుప్రభు. అంటే వాళ్ళు కోరుకుంటానేది ఏంటంటే, రాజుగా లైక్ సామర్థ్యంతో వచ్చి ఈ రోమా గవర్నమెంట్ లాంటి ప్రపంచంలో ఉండే రాజులందరినీ తొలగించి ఆయనే ప్రపంచానికి రాజు అయిపోవాలని.
అది జరుగుతుంది పిల్లరా. ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకల్లో జరుగుతుంది. మీరు కావాల్సిన ప్రకటన గ్రంథంలో జస్ట్ రెఫరెన్స్ కోసం మీరు కావాల్సిన ఇంటికి వెళ్ళి చదవచ్చేది. ఇది కూడా జరుగుతుంది ఎప్పుడంటే లాస్ట్లో. ఇప్పుడు ఈ యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడన్నా జరగచ్చు ఇది యేసు ప్రభు రాకడ. మీరు 19వ అధ్యాయం 11 నుంచి చూస్తే, మరియు పరలోకము తెరవబడి చూచి తిని 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 11 నుంచి, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజాలం. మీరు కింద చదువుకుంటూ పోతే అక్కడ యేసుప్రభు రెండవ రాకడ గురించి రాయబడింది. మొదటి రాకడ ఆల్రెడీ అయిపోయింది యేసుప్రభుది. అప్పుడు ఏం చేశాడు యేసుప్రభు? మనల్ని పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి విడిపించాడు. విడిపించి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. రెండవ రాకడ ఉంది పిల్లరా. ఏ క్షణమన్నా జరగచ్చు. మనం ఆ దిశకు వెళ్తున్నాం. ఈ రోగాలు ఇవన్నీ యేసుప్రభు ఆల్రెడీ చెప్పాడు. ఈ కరోనా వైరస్ కానీ, ఇంకా ఏ వైరస్ కానీ, ఇంకా భయంకరమైన వైరస్ ఏమేమి రాబోతున్నాయో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డగా నువ్వు మెలకుగా ఉండాలి. ఇవి అంత చివరి దినాల గుర్తులు ఇవి. ఏ క్షణమన్నా యేసుప్రభు ఈ విధంగా మీరు రావడం చూస్తారు. అర్థమైందా పిల్లరా? ఆ టైంలో ఆ మత గురువులు వచ్చి అడిగారు, అయ్యా మరి నువ్వు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు వారు యేసుప్రభు అన్నాడు ఆల్రెడీ వచ్చేస్తుంది. అయితే రెండవ రాకడలో కంప్లీట్గా భౌతికంగా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనలో దేవుని రాజ్యం ఉంది పిల్లరా. అయితే భౌతికంగా మనం చూడలేం, మన కళ్ళకు కనపడడంలా. అట్లని నిజంగా ఇది కనపడదా దేవుని రాజ్యము ఇప్పుడు పని చేయడం మన మధ్య అనేది కూడా లేదు. ఎందుకంటే దేవుని రాజ్యం పని చేస్తుంది. అయితే ఎలా దేవుని రాజ్యము మనం చూపించవచ్చు అంటే మన ద్వారా. ఇప్పుడు నా ద్వారా దేవుని రాజ్యాన్ని చూపించవచ్చు నేను. సపోజ్ ఎట్లా? నేను మాట్లాడే విధానం. సపోజ్ నేను నా భార్య ఉన్నాం, మేము ఎక్కడ పోయినప్పుడు దేవుని రాజ్యాన్ని చూపించవచ్చు. అట్లా యేసుప్రభు చూపించినట్లుగా అద్భుతాలు చేయొచ్చు, చనిపోయిన వారు లేపచ్చు. దాంతోపాటే నేను మాట్లాడే విధానం, నేను మాట్లాడే విధానం ద్వారా ప్రజలు చూస్తారు, ఈ వ్యక్తి వేరే ఉన్నాడే, ఈ కుటుంబం వేరే ఉంది, మీరు మాట్లాడే విధానం వేరే ఉంది. ఆ తర్వాత నేను పనిచేసే చోట దేవుని రాజ్యాన్ని చూపించవచ్చు. నా పిల్లల ద్వారా దేవుని రాజ్యాన్ని నేను చూపించవచ్చు. ఎందుకంటే లోకంలో దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. వాళ్ళ మీద దేవుని కృప లేదు. వారు రక్షించబడిన వారు కాదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం బ్రతుకుతుంటారు. కానీ మనము వాక్యం మన దగ్గర ఉంది. దాని ప్రకారం జీవించినప్పుడు ఇతరులు చూసి గుర్తుపడతారు, వీళ్ళు ఏదో ప్రత్యేకంగా ఉన్నారే. ఏం చెప్తున్నానంటే దేవుని రాజ్యం కంప్లీట్గా కనపడదని కాదు. మన క్రియల ద్వారా చూపించవచ్చు మనం దేవుని రాజ్యం. నువ్వు ఉద్యోగం చేసే చోట నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చూసే విధానం, లేకుంటే నువ్వు ఒక వ్యాపారస్తుడు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నావు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, షాప్కి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు. వీటి ద్వారా దేవుని రాజ్యాన్ని మనము చూపించవచ్చు. కానీ కంప్లీట్గా వచ్చేది ఎప్పుడంటే భౌతికంగా యేసుప్రభు వచ్చి మన మధ్య రాజ్యం చేస్తే. తెలుసా మీకు ఆ విషయం? రెండో రాకల్లో ఏం జరుగుతుందో చాలాసార్లు మీకు చెప్పి, ఈ ఆకాశం చూస్తానే ఆకాశం దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే దురాత్మలు ఉన్న అక్కడ పని చేసే కాబట్టి ఈ ఆకాశాన్ని పెట్టాడు. ఈ భూమిని కూడా దేవుడు తీసేస్తాడు. తీసేసి కొత్త భూమిని పెడతాడు. పెట్టి తను నమ్ముకున్న మనమందరినీ మళ్ళీ ఈ భూమి మీద నివసింపజేస్తాడు. ఈ భూమి మీద ఉంటాం మనం. ఒకసారి మనిషి పుట్టిన తర్వాత అంతము కాడు. మీరు ఒకవేళ అట్లా అనుకుంటే గినా చనిపోయిన తర్వాత ఏమవుతాడో లేదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఒకసారి మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషి చనిపోడు పిల్లరా, శరీరం నుంచి బయటకు వస్తాడంతే. అది శారీరక మరణము బైబిల్ అనేది. కానీ ఆ వ్యక్తి ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది. అయితే యేసు ప్రభులో ఉన్నవారు అంటే వారి పాపములు క్షమించబడి ఉన్నాయి కాబట్టి, వారి శిక్ష యేసు ప్రభు తీసుకున్నాడు కాబట్టి, అయితే వారికి ఏం జరుగుతుందంటే వారు కొత్త భూమి మీద యుగ యుగాలు బ్రతుకుతారు పిల్లరా. అయితే యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళకి ఏమవుతుంది అమ్మా ఈనాల? వాళ్ళు కూడా బ్రతుకుతారు, కానీ వాళ్ళు నరకంలో ఉంటారు. మీకు తెలుసా ఆ విషయం? వాళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు, మనం వాళ్ళని చూస్తూనే ఉంటాం. ఎట్లుంటుందో చూడండి. ఇప్పుడు చిన్న చిన్న కష్టాలకే మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. యుగ యుగాలు వారు అగ్ని గుండంలో వేయబడి చాలా పీడలో ఉంటారు పిల్లలు. దయ్యాలు వాళ్ళు కలిసి ఉంటారు. బైబిల్ చెప్పింది నేను మీకు చెప్తున్నాను, చదువుకొని ప్రకటన గ్రంథంలో. కానీ మీకు నాకు ఆ జీవితం ఉండదు. నేను యుగ యుగాలు దేవుని సన్నిధిలో జీవిస్తాను. అప్పుడు యేసుప్రభు రాజుగా ఉంటాడు. ఇప్పుడు కనపడడం లేదు యేసుప్రభు. అప్పుడు నేను యేసుప్రభుని చూడొచ్చు, ప్రపంచమంతా తిరగచ్చు. అప్పుడు మహిమగల దేహం దేవుడు ఇస్తాడు మనకి. ఈ దేహం ఉండదు, ఈ శరీరం ఉండదు. మహిమగల శరీరం మాకు ఉంటుంది.
మనకు ఉంటుంది. సో రోగం ఉండదు, శాపం ఉండదు, ముఖ్యంగా సాతాను ఉండడు కాబట్టి ఏ సమస్య ఉండదు. సో అందుకనే సృష్టి అంతం కాదు. ఇప్పుడు మీరు ఒక డౌట్ రావచ్చు మీకు, సరే సార్ మేము చనిపోతే మా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, మా శరీరం మళ్ళీ లేస్తుంది అంటారు. పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళేంటి తెలుసా మీకు? పిల్లలు ఆడిపోతున్నారు అంతా. పిల్లలు ఏ వయసు వరకు నాకు తెలియదు, కానీ పిల్లలు ఎవరు చనిపోయినా వారు స్వర్గంలో ఉంటారు. మీకు తెలుసా ఇంకో విషయం, బైబుల్ దీన్ని ప్రూవ్ చేయదు, కానీ కొంతమంది అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు ఏమంటారంటే, చనిపోయిన పిల్లలు అక్కడ ఎదుగుతూ ఉంటారు. వారి ఆత్మ సంపూర్ణం చేయబడి వారు దేవుని సన్నిధిలో నివసిస్తారు. అందుకే పిల్లలు చనిపోయినప్పుడు చాలామంది అంటారు, ఇంకా పుట్టారు అప్పుడే చనిపోయారు, పాపం వాళ్ళ జీవితం ఏం బతకలేదని. ఒకసారి మనిషి పుట్టిన తర్వాత ఈవెన్ అబార్షన్ చేసుకున్న మీరు మనుషులు చంపేయచ్చు వారిని, దేవుడు వారిని చావనేడు. వారి ఆత్మని దేవుడు వాళ్ళ దగ్గర పెట్టుకు. అందుకే లైక్ ప్రెగ్నెన్సీ వస్తూనే మీరు డాక్టర్ చెప్తాడు కదా, అవునమ్మా నువ్వు కన్సీవ్ అయినావు అని. ఏంటి దానికి అర్థం? దాంట్లో ఆత్మ ప్రవేశించింది ఆ బాడీలోకి. ఒకవేళ ఎవరైనా చంపేస్తే ఆత్మ చచ్చిపోదు పిల్లలు. ఆత్మ ఎప్పటికీ చచ్చిపోదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. మీ ఆత్మ, నా ఆత్మ, ఎవరి ఆత్మ కూడా చనిపోదు. అది స్వర్గంలోనే ఉండాలా, నరకంలోనే ఉండాలా. అయితే పిల్లల ఆత్మ ఎప్పటికీ నరకానికి పంపిడు దేవుడు. మీకు బాగా అర్థం కాలేదు. సో ఈ విధంగా రెండవ రాకల్లో దేవుని రాజ్యాన్ని మనము భౌతికంగా చూసేకి మనకు లభిస్తుంది. మనమే జీవిస్తాం దాన్ని. అప్పుడు యేసుప్రభు సింహాసనం మీద ఉంటాడు, ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడతాం. డిఫరెన్స్ ఏమంటే ఈ బాడీ ఉండదు, ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు, కానీ కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త బాడీ ఇవ్వబడుతుంది, మహిమగల దేహం. యుగ యుగాలు బతుకుతాం. చిన్నగా ఒక మాటలు చెప్పాలంటే మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రెండవ రాకల్లో ఆదాము అవ్వలు పాపం చేయకముందు ఏ జీవితం ఉన్నిందో వాళ్ళకు, ఏ జీవితం ఉన్నింది ఆదాము అవ్వకి? ఏ కష్టం లేదు, ఏ కొదవ లేదు, ఏ రోగము లేదు వాళ్ళకి, ఏ చింత లేదు వాళ్ళకి. అసలుకి సమస్య అంటేనే తెలియదు వాళ్ళకి, బాధ అంటేనే తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇద్దరు దేవునితో ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు. దేవుని కోరిక అదే, ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపాలి అనేది వాళ్ళకి దేవుని కోరిక. అందుకే వాళ్ళిద్దరిని సృష్టించింది. మీకు అర్థమవుతుందా? సో అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మధ్యలో ఏమైంది? ఆదాము వాళ్ళు పాపం చేసి ఆ యొక్క పాపాన్ని తేవడం ద్వారా, పాపం రావడం ద్వారా సాతాను రావడము, ఆ యొక్క పాపము సాతాన్ని ఇప్పుడు వెళ్తున్నారు. అయితే యేసుప్రభు పాపాన్ని, శాపాన్ని, పాపాన్ని, శాపాన్ని, సాతాన్ని కూడా తీసేశాడు అధికారాన్ని యేసుప్రభు మరణం ద్వారా. అందుకే వానికి మన మీద లేదు. మనం ఎప్పుడైతే యేసుప్రభు రక్షణగా అంగీకరించామో అది తీసివేయబడింది, మన ఆత్మ కొత్తగా చేయబడింది. ఇప్పుడు శరీరం మీద కూడా అధికారం లేదు వానికి, మన శరీరం మీద కూడా. మనకు రోగం వచ్చేదానికి అధికారం, అసలు రోగం లేదు మనకి. ఎందుకు రోగంలో పడుతున్నామో ఆదివారం వచ్చి వింటానని మీకే తెలుస్తుంది. నిదానంగా అన్ని అర్థమైతే రోగం లేకుండా జీవించవచ్చు, బీదరికం లేకుండా జీవించవచ్చు, అప్పులు లేకుండా జీవించవచ్చు పిల్లరా. యేసుప్రభు వచ్చి ఆల్రెడీ ఆ జీవితాన్ని మొదలుపెట్టాడు. దాన్నే యేసుప్రభు అన్నాడు, దేవుని రాజ్యము ఆల్రెడీ వచ్చేసింది, ఆల్రెడీ మీ మధ్య ఉంది, మీలో ఉంది, మనలో ఉంది. యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మరుక్షణం దేవుని రాజ్యం మనలో మొదలవుతుంది. అంటే ఈ దేవుని రాజ్యంలో ఏముంది? మీకు రోగం లేకుండా బ్రతికే జీవితం ఉంది ఇప్పుడే ఈ భూమి మీద, బీదరికం లేకుండా జీవించే జీవితం ఉంది. సో అందుకే యేసుప్రభు యొక్క రాజ్యం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. సో మీకు అర్థమైంటుంది అనుకోండి, రెండవ రాకల్లో భౌతికంగా యేసుప్రభు వస్తాడు, అప్పుడు మన మధ్య ఉంటాడు కాబట్టి మనకు వేరే విధమైన జీవితం ఉంటుంది. అంతవరకు ఈ పాపపు లోకంలో ఉన్నాం, పాప మనుషుల మధ్య ఉన్నాం. సాతాను ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాడు కొంతమంది ద్వారా ఈ భూమి మీద. అయితే కష్టాలు, సమస్యలు మనం ఎదుర్కోవాలి ఇక్కడ, ఎందుకంటే వాడు ఉన్నాడు కాబట్టి. అయితే మనకు ఎప్పటికీ విజయం ఉంది, ఇప్పుడు కూడా వాడి మీద విజయం ఉంది, రోగం మీద విజయం ఉంది. అదే యేసుప్రభు బోధిస్తున్నాడు. తన రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది. ఎవరైతే ఆ రాజ్యాన్ని స్వీకరిస్తారో, యేసుప్రభును స్వీకరించడమే ఆయన రాజ్యాన్ని స్వీకరించడం. యేసుప్రభును స్వీకరించినప్పుడు ఆయన మనలో ఉంటాడు కాబట్టి ఆయన రాజ్యం మన ద్వారా పనిచేయడం మొదలు పెడుతుంది. ఓకే, సో ఆయన రాజ్యం ఎలా పనిచేస్తుంది? మీరు జాగ్రత్తగా తగిలే నా పిల్లోడు అమ్మ, దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనకు కొన్ని వారాలుగా చెప్తున్నాను నేను. మీరు ఎవరన్నా వినను ఎవరైనా ఉంటే వీడియోస్ ఉన్నాయి మొబైల్లో, మీకు మన చర్చ్ పేరు వేస్తే మీకు యూట్యూబ్లో అన్ని వీడియోస్ వస్తాయి, వినండి. చాలా అవసరం దేవుని రాజ్యం గురించి మీకు తెలుసుకోవడం. రక్షణ పొందిన తర్వాత ఏంటి దేవుని రాజ్యం, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ కష్టాలు ఉన్నాయి, ఎందుకు నేను యేసుప్రభుని నమ్ముకున్నా కూడా ఎందుకు సమస్యలు నా జీవితంలో ఉన్నాయి. మీకు చెప్తున్నా, యేసుప్రభుని నమ్ముకున్నా బాగానే ఉంది, నీకు అర్థం కావడం లేదు. ఆయన నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు ఇప్పుడు పోతానే సమస్యలో పోవాల్సిన అవసరం లేదు.
నువ్వు హాస్పిటల్ పాలు కావాల్సిన అవసరం లేదు. నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తాను నేను ఈ విషయం. నువ్వు హాస్పిటల్ ముఖం చూడడానికి వీలు లేదు. మనమే ద్వారం తెరిచిపెట్టి ఉన్నాం రోగాలకి. ఎందుకంటే తెలియక, అజ్ఞానంతో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు, మనకి ఎలా ఏం చేయాలో తెలియదు, ఎలా నేను దీనమంతా బ్రతకాలో తెలియదు. మనమే కాదు, మన పిల్లల్ని కూడా హాస్పిటల్ పాలు చేసి పెట్టినాం చాలామంది. నిజం చెప్తున్నాను కదా. ఎందుకంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది ఏం చేస్తే ఏం జరుగుతుందని. మనకు తెలియక అవన్నీ చేసి సమస్యలు పడుతున్నాం. ఓకే, సరే, ఏదేమైనా మీరు వారం రండి, ఒకే రోజులో అన్నీ చెప్పలేము. సో బైబిల్లో మీరు చూసినట్లయితే యేసు ప్రభు ఈ రాజ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు ఏ విధంగా ఈ రాజ్యము మనుషుల్లో పనిచేస్తుంది అని చెప్పడానికి ఆయన ఏం వాడాడు? ఉపమానాలు వాడాడు. తెలుసు కదమ్మా మీకు. అనేక ఉపమానాలు యేసు ప్రభు చెప్పాడు. దాంట్లో ముఖ్యమైన ఉపమానము విత్తనాలు చల్లే ఉపమానం. ఓకే, నేను దాంట్లోకి పోను, ఎందుకంటే నాకు చాలా చెప్పాలి నేను. సో ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? ఉపమానాలతో పాటు ఇవన్నీ చెప్పిన తర్వాత తను స్పెషల్ టీచింగ్ ఇచ్చాడు, బోధించాడు. రాజ్యం గురించి చాలా ముఖ్యమైన వాక్యాలు చెప్పాడు. అవి అర్థం చేసుకుంటే మనము ఎలా ఈ భూమి మీద, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నాకు మాటికి పరిశుద్ధాం దేవుడి మాట చెప్పమంటాడు. హాస్పిటల్ ముఖం చూడాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా మీకు, మనం హాస్పిటల్ చూడాల్సిన పని లేదు. నువ్వు అప్పు కోసం పోవాల్సిన అవసరం లేదు. నువ్వు చింతలో దిగుల్లో జీవించడానికి జీవితం లేదు. యేసు ప్రభు ద్వారా అదే. అంటే ఎందుకు చచ్చిపోలే యేసు ప్రభు వచ్చి? ఇంకా అదే బ్రతుకులో ఉండాలంటే మనకు తెలియక, అర్థం కాక మనం సమస్యల్లో కష్టాల్లో ఉన్నాం. అందుకే వచ్చి వింటానండి, మీరు ఇప్పుడు పోతాండే దారిలో పోవాల్సిన అవసరం లేదు. సంతోషమైన జీవితం ఉంది. నిజంగా స్వర్గానికి పోయిన తర్వాత, అమ్మ చూడండి, వినండి జాగ్రత్తగా, అక్కడిక్కడ చూడకండి, కాన్సన్ట్రేషన్ పోనీకండి మీది. వాడు పని చేస్తా అంటాడు, వాడు ఎట్లన్నా చేసి నీకు తప్పించాలా. ఏనండి జాగ్రత్తగా. సై స్వర్గంలో పోయినాక సంతోషంగా బతికేది గొప్ప సంగతి కాదు. వాని ముందర, మన శత్రు ముందర మనకు బల్ల సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు. వాని ముందర నేను సంతోషంగా జీవించడం దేవునికి పెద్ద ఛాలెంజ్. అది దేవుడు దాన్ని ఎదుర్కొని మనకి ఇచ్చాడు ఆ జీవితం. అజ్ఞానం వల్ల మనం అనవసరంగా సమస్యలు పడుతూ ఉంటాం. దేవుణ్ణి పక్కన పెట్టి అదే ఈ టీచింగ్స్ ద్వారా మనం నేర్చుకుందాం ఈరోజు నుంచి. సో స్పెషల్గా దేవుని రాజ్యం గురించి దేవుడు ప్రీచ్ చేసినప్పుడు, యేసు ప్రభు ప్రీచ్ చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన వాక్యాలు చెప్పాడు. ఆ వాక్యాల్లో మొదటిది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. మత్తయి సువార్త 6:33. నిన్న వారం ఈడ మొదలుపెట్టాము కానీ పూర్తి చేయలేకపోయాం. 6:33. జాగ్రత్తగా నేను ప్లేరా, సాతాన్ మీకు అంటాడు ఎప్పుడెప్పుడు అయిపోతుందమ్మా అని. మీకు ఆలోచన వస్తుంది అనుకో, ఎప్పుడెప్పుడు అయిపోతుంది చర్చ్ అని. అది డెవిల్ నుంచి వస్తాడు, అది దేవుడి నుంచి కాదు. దేవుడు నీతో మాట్లాడాలని నిన్ను పిలిపించుకున్నాడు ఆయన. నీతో మాట్లాడే సమయం ఆలోచన రానిద్దండి. సిరికి ఇబ్బంది ఉండొచ్చు, మీకు వేడికి తగలచ్చు, చలి తగల, పక్కన పెట్టండి. మీ శరీరాన్ని చెప్పండి, షటప్ అండ్ హియర్ గాడ్స్ వర్డ్. నోరు మూసుకో. ఎవరికి చెప్పాలా? పక్కనోడు కాదు, నీ శరీరానికి. దేవుని వాక్యం విను జాగ్రత్తగా. నిజం పిల్లరా. జైల్లో వేసారనుకోండి, మీకు ఏం చేస్తారు? ఆడ ఫ్యాన్ ఉండదు, ఏముండదు, ఎలకలు ఉంటాయి. సో అట్లే అనుకోండి, నా బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలని. ఓకే, సో జాగ్రత్తగా వినండి. సో 6:33 చదువు. రెహంబీ, నువ్వు కనపడ్డావులే నాకు. కాబట్టి ముందుకురా. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూసారా, చాలా చాలా ముఖ్యమైన వాక్యం బైబిల్లో మీకు నాకు. అందుకే చాలాసార్లు విన్నాను, సార్ ఇదైతే నాకు బాగా తెలుసు అనొద్దండి. ఎప్పుడైతే బాగా తెలుసు అనుకుంటారో, మా సిస్టర్ ముందు చూడాల, అరుణ క్రిస్త ఇంట్లో ఆడుకో, రెండు వాళ్ళ పెద్దమ్మకి ఇచ్చేసి నా ఆడుకుంటాం, మీరు ఇక్కడే అమ్మ వింటారా. చాలా ముఖ్యమైన వాక్యం ఇది. సో చాలాసార్లు విన్నాను, సార్ ఏముంది దీంట్లో అన్నారేమో అనుకునేరేమో, చాలా ఉన్నాయి. సో ఈ యొక్క వాక్యం చదివే ముందు పైన 2 వాక్యాలు చదివి వాక్యంలోకి వెళ్తే కొద్దిగా మీకు సరిగా అర్థమవుతుంది. 31-32 చదువు. 6:31-32. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చూసారా, అదే చింత ప్రపంచానికి ఉండేది ఈరోజు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ధరించుకో, చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. విచారించేది ఉందంటే ఎవరి కోసం? అది మన కోసం కాదట, అన్యజనులు. చెప్తాను ఎవరో వాళ్ళు. తర్వాత ఇవన్నీ మీకు కావాలనని. ఏవన్నీ కుళ్ళప, ఏవన్నీ అమ్మ, ఏవన్నీ ఇది ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకునుమా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎందుకు రాస్తాడు ఆయన? నాకు తెలుసా అవన్నీ, నేనే మీకు ఇవ్వాలని నాకు తెలుసు. అయితే మీరు నేనేం చేయాలంట? అమ్మ చదువు ముందుకే.
కాబట్టి ఆ. మీరు మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చూడండి, కాబట్టి ఏం చేయాలంటే ఇవన్నీ రావాలంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభువు? ఏం తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని ఆ డ్యూటీ మీకు ఇవ్వలే నేను. అది ఎవరిది డ్యూటీ అంటే అన్యజనులకు. ఎందుకంటే వాళ్ళకు దేవుడు లేడు, వాళ్ళకి తండ్రి లేడు. మీ పరలోకమందున్న తండ్రికి తెలుసును మీకు ఇవన్నీ కావాలని. ఈ యొక్క భాగం చాలా ఇంపార్టెంట్ భాగం పిల్లలు. ఈ వాక్యం ఈ యొక్క 31, 32, 33 ఇక్కడ ముందర చూడండి. దేవుడు చూసాడా? నేను నిన్నవారం కూడా చెప్పా. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని విభజిస్తున్నాడు రెండు గుంపులుగా. మొదటి గుంపు, యాక్చువల్గా మీరు బైబిల్ అంతా చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా ఈ భూమి మీద మనుషుల్ని 2 విధాలుగా చూస్తాడు దేవుడు. 2 గుంపులుగా చూస్తాడు. నా తెలుగుని కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. 2 గుంపులుగా చూస్తాడు. యేసుప్రభు టైంలో యూదులు అన్యులని బైబిల్ బోధిస్తుంది. అంటే యూదులు ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. అన్యులు ఎవరు? దేవుణ్ణి ఎరుగని వాళ్ళందరికీ ఒక గుంపులో పెట్టాడు దేవుడు. అయితే ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు భూమి మీద ఉన్న 2 గుంపులు ఏవేవి తెలుసా? అవి యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళని క్రైస్తవులు అని పిలుస్తాం. క్రైస్తవులు అంటే మతం కాదు, యేసుప్రభుని రక్షకుడుగా. చాలామంది క్రైస్తవులు యేసుప్రభు రక్షణ అందుకోకుండా ఉన్నారు. క్యాండిల్ కాల్చేవాళ్ళు, అగరబత్తి కాల్చేవాళ్ళు ఉన్నారు. చాలా తెలుసా మీకు? క్రైస్తవులు అంటూనే వాళ్ళ సార్ మా ఇంటి పక్కన ఉన్నారు అనద్దండి. క్రైస్తవులు కాదు, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ఒక గుంపు, నూతన సృష్టి. మిగతా వాళ్ళందరినీ దేవుడు ఏమంటాడు తెలుసా? అన్యజనులు. అమ్మ సిస్టర్ పక్కన ఎవరైనా పడుకుంటా అంటే ఇట్లా కొట్టండి, హెల్ప్ చేయండి వాళ్ళు. అర్థమైందా? సో ఈ 2 గుంపులు నేను కాదు విభజిస్తానేది, దేవుడు అంటున్నాడు మనిషిగా వచ్చి. మీరు అన్యజనులు. వాళ్ళకి ఎవరు లేరంట? తండ్రి లేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు నేను కూడా అనుకునేవాను ఒకప్పుడు, ఏంటి నాకు వాళ్ళకి తేడా? నేను యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించా, వాళ్ళకి నాకు తేడా ఏంటి? రక్షణ పొందుకున్న వాళ్ళకి పిల్లరా చాలా తేడా ఉంది. ముఖ్యంగా తేడా ఎక్కడంటే వచ్చినది మన ఆత్మకి వాళ్ళ ఆత్మకి. మన ఆత్మ రక్షించబడింది, వాళ్ళ ఆత్మ రక్షింపబడాల. మనం చనిపోతే ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తాం, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళరు. అంతేకాదు, ఈరోజు నువ్వు దేవుడిని అర్థం చేసుకుంటే ఇక్కడే నువ్వు స్వర్గంలో జీవించిన జీవితం ఇక్కడ కూడా జీవించవచ్చును. ప్రతి మేలుని ఇక్కడ అనుభవించవచ్చును. అది నీకు లభించిన జీవితం. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు వాళ్ళకి లేదా జీవితం. బైబిల్ ఏమంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 నిన్న వారం చదువుకున్నాం. వారి మనస్సు అంధకారమయమై ఉంది, వారి హృదయము చీకటితో నిండి ఉందని రాయబడింది. మీ ఆత్మ నా ఆత్మ చీకట్లో లేదు. సింపుల్గా చెప్పాలంటే వారు ఈరోజు కూడా సాతాను చేతిలో ఉన్నారు, మనం లేం వాళ్ళ చేతుల్లో. చాలా డిఫరెన్స్ ఉంది మీరు బైబిల్ చదివితే. అందుకే మీ బంధువుల నుంచి, ఈవెన్ మీ భర్త రక్షింపలేదు అనుకో, ఇంట్లో నీకు అనిపిస్తూ ఉండొచ్చు, ఈయనే నాకు తెచ్చేస్తాడు, నేను తింటా ఉన్నా. ఏం తేడా నాకి ఈయనకి? చాలా తేడా ఉంది మా. వారు అంధకారమైన మనస్సు కలిగి చీకట్లో ఉన్నారు, దేవుడు లేనివారు వాళ్ళు. మీరు నేను దేవుడు కలిగి ఉన్నాం. నిన్న వారం నీకు చాలా టైం తీసుకొని వివరించి చెప్పాను నేను. దాంట్లో నిన్న వారం అంతా ఇదే ఈడ స్టాప్ చేశాను నేను. మీకు గుర్తుంది కదా, మనం చూసుకున్నాం ఫరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని. దావీదు అందుకే అన్నాడు, నేను నిబంధన కలిగిన వాడిని. గొల్యాతుతో అన్నాడు, నువ్వు దేవుడు లేని వాడివి. అదే ఈరోజు భూమి మీద మన జీవితం. మీరు నేను నిబంధన కలిగిన వారం పిల్లరా. మీ పక్కన నా పక్కన దేవుడు ఉన్నాడు, మీ పక్షం నా పక్షాన యుద్ధం చేయడానికి దేవుడు ఉన్నాడు. ఆ జీవితం మంది. మనకు వాగ్దానాలు ఉన్నాయి, మనకు వాక్యం ఉంది. వాళ్ళకు దేవుడు లేడు, వాళ్ళు నిబంధనలో లేరు. అందుకే గొల్యాతు ఎంత ఎత్తులా ఉండే గొల్యాతు కదా. దావీదు చిన్న పిల్లోడు, రాయితో ఇసురుతానంటే చచ్చిపోయింది కూడా దేవుడు యుద్ధం చేస్తాడు మన పక్షంన. మీకు తెలుసా ఆ విషయం? మీరు నేను దేవుణ్ణి అర్థం చేసుకుని నడిస్తే నువ్వు ఎక్కడ యుద్ధం చేసిన పనిలా దేవుడిని పక్షం యుద్ధం చేస్తాడు. దేవుడిని కావాల్సినవన్నీ ఇస్తాడు. ఎందుకంటే నీతో వాగ్దానాలు చేశాడు ఆయన, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. సో మీకు నాకు మనకు అన్యులకు అంత తేడా ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళతో కలిసిపోద్దండి. మా బాస్ బ్రదర్, మా ఆఫీసర్ తెలుసా మీకు, నేను పనిచేసే చోట ఆయనే ఓనరు, ఆయనకి యేసుప్రభు తెలియదు, కోటీశ్వరుడు తెలుసా. నాకు జీతం ఆయన ఇస్తే నా కుటుంబం నడుస్తూ ఉన్నాయి. అది కావచ్చు. అయితే నేను చెప్పాను మీకు, మన ఆత్మ విషయంలో ఆయనకి మీకు చాలా తేడా ఉంది. ఆయన ఎందుకు అంత ధనికునైనాడు? ఆయన మైండ్ చాలా పవర్ఫుల్గా ఉండి, ఆయన కష్టపడి, ఆయన తెలివితేటలు ఉండి ఏదో వ్యాపారం చేసో అలా తయారయ్యాడు. కొంతమంది అన్యాయం చేసి కూడా అలా తయారైన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా?
అంత మాత్రాన వాళ్ళు గొప్పోళ్ళని మాత్రం నువ్వు ఎప్పుడు తలంచకూడదు. ఎస్, మనం మర్యాదల గౌరవమీలా, కానీ బైబిల్ చెప్పే విధంగా చూస్తే మనము ధన్యులము, ఆశీర్వదించిన వాళ్ళం. వాళ్ళు నీకు జీతం ఇవ్వచ్చు, నీకంటే పెద్ద ఆఫీసర్ కావచ్చు, వాళ్ళు పిహెచ్డి చదివి ఉండొచ్చు, నువ్వే వాళ్ళ దగ్గర నేర్చుకుంటా ఉండొచ్చు సైన్స్. అర్థమవుతుందా? అంత మాత్రాన నువ్వు వాళ్ళకంటే తక్కువని కాదు, నువ్వు దేవుణ్ణి కలిగిన బిడ్డవి. వాళ్ళు సైన్స్ ఎందుకు నేర్పిస్తున్నారో నీకు తెలుసా? వాళ్ళు మైండ్లో నీకంటే స్ట్రాంగ్ కాబట్టి, వాళ్ళు సైన్స్ చదివారు కాబట్టి. నీకంటే బాగా అందంగా ఉండొచ్చు కొంతమంది సినిమా యాక్టర్లో, అంత మాత్రాన చూడు నాకంటే ఎంత అందంగా ఉందో ఆమె, నేనేం ప్రయోజనం యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అనొద్దు. ఆమె శరీరంలో ఒకే అలా పుట్టి అలా చక్కగా పెట్టుకుంది కాబట్టి తను శరీరంలో నీకంటే అందంగా ఉండొచ్చు, కానీ ఆత్మ విషయంలో నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీకు వాళ్ళకి చాలా డిఫరెన్స్. నేను చెప్పడంలో ఈ డిఫరెన్స్ యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు తెలుసా? వాళ్ళు అన్యులు, వారికి ఎవరు లేరు, దేవుడు లేడు, తండ్రి లేడు వాళ్ళకి అని చెప్తున్నాడు యేసుప్రభు. నాకు ఎవరు కలిగి ఉన్నాం? మనము తండ్రిని కలిగి ఉన్నాం. ఓకే, ఇది మీకు అర్థం కావాలా? ఓకే, నా పాయింట్ ఇక్కడ ఈ వాక్యం మీద చాలా ముఖ్యమైన వాక్యం పిల్లరా. 6:33 మీరు దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, మిగతావన్నీ ఇలాగే మీకు దొరుకుతాయి అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా వింటే మీరు ఈ వాక్యము తెలియకనే సిస్టర్ ముందర చూడాలి. మీరు సాతానికి స్థలం ఇవ్వకండి, మీ బాడీని మైండ్ని కంట్రోల్లో పెట్టుకోండి, అలవాటు చేసుకోండి, వాక్యం వినేదానికి ప్రోత్సహించండి, మాట్లాడాలి. దావీదు అనేవాడు, ప్రాణమా యెహోవాని సన్నుతించు, నాలోనున్న సమస్తమా, నా కళ్ళు, నా ముక్కు, నా యొక్క తల, జుట్టు అన్నీ ఎక్కడికి సన్నుతించాలా? దేవుణ్ణి చూడు. నా ప్రాణం అంటే ఏంటి? మనస్సుకు చెప్తున్నాడు, తన ఆత్మకు చెప్పడం. ఆత్మ సిద్ధం, శరీరమే సిద్ధం లేదని బైబిల్ చెప్తుంది. శరీరం ఇట్లా పోతా ఉంటుంది, రైట్ లెఫ్ట్ పోవాలని కొన్నిసార్లు వేసుకుందాం ఒక చక్కర, ఏమంటారు దాన్ని, జస్ట్ ఒక 10 నిమిషాలు అట్లా చూగొస్తాం, అంతలో పాస్టర్ పని అయిపోతుంది, నేను నిలబడతాను. నో ప్లీజ్, వాక్యం వినాలా, అర్థమైందా? చూడు బ్రదర్ ఎంత చక్కగా వింటాను. కులాయప్ప రెడీ అయి వచ్చాడు, కులాయప్ప ఈరోజు వాక్యం వినే తీరాలి నేను. ఓకే, గుడ్. సో బాడీని కంట్రోల్లో పెట్టుకోడు, అర్థమైందా? అంతగా నిద్ర వస్తుంటే పొడసండి ఆ బాడీని, పోనీదని. బాడీ మీరు ఆత్మ, బాడీకి చెప్పాలా, నువ్వు అలా ఉన్నదానికి వీల్లేదని నువ్వు శాసించాలా శరీరాన్ని. ఓకే, సో ఏం చేస్తాం సార్, వీడికి వస్తాను నిద్ర వస్తుందని నేను కూడా ఏం చేయలేండి. నీ చేతుల్లో ఉండాలి, నువ్వు ప్రభు గద్దించాలా, సాతాను గద్దించాలా, నీకు విరోధంగా పనిచేసే శక్తుల్ని. యేసు నామములో దేవుని వాక్యం శరీరమా మేలుకో, యేసు నామములో ఆజ్ఞాపిస్తాను. నువ్వు స్పిరిట్వి, నీ బాడీకి ఆజ్ఞాపించాలి. నీ మైండ్ అంటుంది అక్కడ ఇక్కడ పోదాంపా అని, పోనీకూడదు నీ మైండ్ని, అప్పుడు నువ్వు బలంగా ఉంటావు. ఓకే, జాగ్రత్త వినంటారా? ఈ యొక్క వాక్యము ప్రపంచానికి పెద్ద జవాబు పిల్లరా. ఈ యొక్క సృష్టిలో జీవిస్తున్న మనుషులకు ఈ వాక్యము ఎంత ముఖ్యమంటే వారి యొక్క ప్రతి ప్రశ్నకు ఇది ఆన్సర్. మాకు అర్థమవుతుందా? మీరు చూస్తే ఈ భూమి మీద లైక్ ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్, డబల్ పిహెచ్డి కదా, అర్థమవుతుందా? పిహెచ్డి చేసిన వాళ్ళు, డబల్ పిహెచ్డి చేసిన వాళ్ళు, చాలా శాస్త్రవేత్త. మీరు చూస్తే భూమి మీద మనుషులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈవెన్ టెక్నాలజీ చూడండి, ఈరోజు ఎంత గొప్ప టెక్నాలజీని కలిగి ఉన్నాం మనం. రోజు చంద్రమండలానికి పోయేస్తున్నారు మనిషి, అర్థమైందా మీకు? కంప్యూటర్స్ కనుగొన్నారు. మనిషి మీరు చూస్తే ఎంతో లైక్ టెక్నాలజికలీ ఎంతో అభివృద్ధి చెందున్నాడు. కానీ మీకు తెలుసా, మీకు మనిషి జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఎంత ఉన్నా ఆనందంగా జీవించడం తెలియదు. ఎందుకో తెలుసా మీకు? మనిషికి అర్థం కావడంలే ఏది ఫస్ట్ పెట్టాలా నా జీవితంలోనే. నేను అందరి గురించి మాట్లాడుతున్నా, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏది మొదటి స్థానం ఇవ్వాలా తన జీవితంలో అని తెలియకపోవడం వలన ఇంతున్నా మనిషి సంతోషంగా లేదు. తెలుసా, ఒక గంట సేపు మనిషి కూర్చొని ఎక్కడైనా సంతోషంగా ఉండగలరా? పిహెచ్డీలు చేశాడు, లైక్ చంద్రమండలానికి వెళ్తున్నాడు, ర్యాకెట్లో ప్రయాణం చేస్తున్నాడు, ఎంత గొప్ప స్థితికి మనిషి వెళ్తున్నాడు. కానీ మీకు తెలుసా, ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించలేడు, ఇంకో మనిషికి ఏమన్నా మేలు జరిగితే సంతోషించలేడు. వీళ్ళే ఇంత టెక్నాలజీ పెంచుకుంటూ పోతున్నాడు మనిషి. మీకు తెలుసా పిల్లరా, ఒక సిటీ కట్టబడుతుంది సౌదీ అరేబియాలో, న్యూమ్ సిటీ అని. విన్నారా ఎవడన్నా? తెలుదా మీకు? చాలామంది తెలుసు, తల ఊపుతాను. ప్రపంచంలో లేనంత గొప్ప సిటీని కట్టబడుతుంది అక్కడ. పెద్ద పెద్ద బిల్డింగ్స్. నేను ఎప్పుడైనా చూసినప్పుడు ఆహా ఎంత పెద్ద బిల్డింగ్స్, మొత్తం లైటింగ్తో, కార్లు కూడా
లోపల బంగ్లాలోకి వెళ్ళి బెడ్రూమ్ వరకు వెళ్ళేటట్టు కడతారు. తెలుసా మీకు? ఒక వ్యక్తి బంగారుతో విమానం చేయించుకున్నాడు. అంత బంగారు ఆయన దగ్గర. బంగారుతో కారు చేయించుకున్నాడు ఒక అతను. తెలుసా మీకు? బుల్లెట్ తయారు చేసుకున్నాడు బంగారుతో, మొత్తం బంగారుతో. వాళ్ళ ఇంట్లో అంతా బంగారే. కానీ ఇంత ఉన్నా సంతోషంగా బతుకుతాడా? పోనీ ఎవరైనా బాగుపడతానంటే ఆనందిస్తాడు మనిషి. ఎందుకు అంత చింత, దిగులు? భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఎందుకు తెలుసా? మనిషి ఏ దానికి మొదటి స్థానం ఇవ్వాలో తెలియకపోవడమే అదే పెద్ద సమస్య. అందుకే ఇన్నున్నా మొన్న కొత్తగా ట్రైన్ కనుక్కున్నారు. సముద్రంలోనే ట్రైన్ పోతాను. ఎట్లా పరిస్థితి చూసుకున్నాను. సముద్రంలో ట్రైన్ పోతాను. ఎంత తెలివి చూసారా మనిషికి? దేవుడు అలా సృష్టించాడు మనిషిని. ఇన్నున్నా చూడండి, సంతోషంగా లేకుండా మనిషి బ్రతుకుతాను. కుటుంబంలో ఒక గంట సేపు హ్యాపీగా ఉండే కుటుంబం ఉందా భూమి మీద? ఒక గంట సేపు మీరు ఎప్పుడైనా ఒంటరి కూర్చొని హ్యాపీగా ఉన్నారా? ఒక గంట సేపు ఎవడో ఒకడు తోడు ఉండాలి. లేకుండా కొంతమంది ఏదో ఒకరే ఉండలేరు. ఎవడో ఒకడు ఉండాలి అంతే. 10 నిమిషాలు ఉండలేరు వాళ్ళు. 10 నిమిషాలు ఒంటరిగా కూర్చోలేరు కొంతమంది. ఎందుకో తెలుసా? దేవునితో సంబంధం లేకపోవడం. అందుకే చెప్పాను మీకు ఈ వాక్యము ప్రతి ప్రశ్నకు జవాబు లేదు. దేవుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికితే. ఈ యొక్క ప్రశ్న, ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క వాక్యము భూమి మీద ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు నేను మీకు వివరించి చెప్తాను. మీకు తెలుసా మనిషి దగ్గర ఉన్న పెద్ద సమస్య ఏమో ఈరోజు? ఏంటి మనిషి దగ్గర ఉన్న సమస్య? మనిషికి అర్థం కాల మనిషి జంతువు కాదని. ఏమని సిస్టర్ వింటారు కదా? మనిషి జంతువు కాదు. చాలామంది మనకు బోధించారు మనిషి ఎవరంటే జంతువు కంటే ఒక అడుగు పైన ఉన్నాడు, అంటే ఒక స్టెప్ పైన ఉన్నాడు అని. పెద్ద అబద్ధం భూమి మీద. చాలామంది బోధించేశారు మనకి జంతువు నుంచే వచ్చినది నువ్వు. లేదు ప్లేరా, జంతువు కాదు మనం. మనిషి చాలా యూనిక్ బీయింగ్. ఏమంటే తెలుగులో ఒక స్పెషల్ క్రియేషన్ ప్లేరా. మనిషి దేవుని స్వరూపంలో, పోలికలో సృష్టించబడినవాడు. నువ్వు నేను. అర్థం కాల మీకు? మీరు బాడీనే చూస్తున్నారు. మీరు లోపల మీరు బాడీ కాదు, మీరు స్పిరిట్, మీరు ఆత్మ. మీరు నేను దేవుని స్వరూపంలో, పోలికలో సృష్టించబడి ఉన్నాం. మీరు నేను సృష్టించబడి ఉండేదే పరిపాలించడానికి, రాజ్యం చేయడానికి. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను రాజులకు రాజునని. ఆయన రాజు, మనమంతా రాజులు. ఆయన ప్రభువులకు ప్రభువు, మనం ప్రభులము, ఆయన ప్రభు. అర్థమైందా మీకు? అటువంటి జీవితం మీదే. మనం దేవుని క్లాస్లో ఉండేది, జంతువుల క్లాస్లో కాదు మనం ఉండేది. మనం ఉండే జంతువుల్ని పరిపాలించదాన్ని. అందుకే జంతువులు లోబడతాయి మనకి. జంతువులు కాదు పిల్లలు, హైయర్ క్లాస్ పీపుల్. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు ఈ కొండను చూసాయి పోయి సముద్రంలో పడమంటే అది సముద్రంలో పడుతుంది. అటువంటి జీవితం. మనం జంతువులం కాదు. మనిషికి ఫస్ట్ అర్థం కావాల్సింది ఇదే. మీకు తెలుసా ఒకసారి ఏం జరిగిందో? రీసెర్చ్ జరిగింది. నేను రీసెర్చ్ గురించి మీకు అర్థం కావాలని నేను ఇవన్నీ తీసుకొని మీకు చెప్తాను. రీసెర్చ్లో అంటే ఈ రీసెర్చ్ ఏంటంటే, అడవిలో ఉండే మనుషులు ఉంటారు చూసారు. అడవిలో ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ళ క్రితము కొన్ని అడవుల్లో వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు జీవించేవారు. ఒక చోట వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ కొంతమంది మనుషులు జీవించేవారు. ఆ మనుషులు ఎట్లా వాళ్ళంటే ఏ నాగరికత లేని వాళ్ళు. అంటే వాళ్ళు ఏ బట్టలు లేవు, ఏం లేవు వాళ్ళ దగ్గర. ఏం తినాలో తెలియదు వాళ్ళకి. దొరికినటువంటి తింటారు వాళ్ళు. మనుషులు కూడా తినేవాళ్ళు. అర్థమైంది మీకు? ఆ టైపు. ఎట్లా వాళ్ళంటే వాళ్ళ రిపోర్ట్లో రాసిండేది, మీరు నేను సపోజ్ షర్ట్ ఇచ్చాను, ఈ షర్ట్ ఇచ్చాను వాళ్ళకి ఎట్లా వేసుకోవాలో తెలియదు. ఇది ఆ టైప్ మనుషులు. మీరు మీ శారీ ఇచ్చారనుకో, వాళ్ళకి తెలియదు ఏం చేయాలో దాంతో. అంత అన్సివిల్, అజ్ఞానంతో, ఏమంటారు, నాగరికత లేని జనం అంట వాళ్ళు.